Daily. Taste the Daily. ఐపీఎల్ 2026 సమరానికి మినీ వేలం కొనసాగుతుంది. అబుదాబి వేదికగా వేలం కంటిన్యూ అవుతుంది. తమ జట్లను బలోపేతం చేసుకోవడం కోసం ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. వేలంలో మొత్తం 10 జట్లు ఖాళీగా ఉన్న 77 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. వేలంలో 350 మంది క్రికెటర్లు రెడీగా ఉండగా దీనికోసం 237 కోట్ల రూపాయలను ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు. సుధీర్ గారు నమస్తే అనుష, చెప్పండి. అండి, ఐపీఎల్ 2026 కోసం అబుదాబి వేదికగా మినీ వేలం అయితే జరుగుతుంది. చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికీ తెలుసు అనుష, ఈ ఆక్షన్ మినీ ఆక్షన్ స్టార్ట్ కాక ముందు ఆల్ ఐస్ మనం చెప్పినట్టుగా కెమెరూన్ గీన్ పైన ఉంటాయని చెప్పి, అండ్ అదే రకంగా కొనసాగింది అతని యొక్క వేలం. రియల్ గా చెప్పాలంటే, ఎందుకంటే 2 crores తోటి స్టార్ట్ అయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్ ఈ పర్టికులర్ ఐపీఎల్ లో. అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో అతను ఆడలేకపోయాడు ఇంజరీ కారణంగా. ఫస్ట్ ముంబైకి ఆడాడు, ఆ తర్వాత బెంగళూరులో ఆడాడు. బట్ చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్ అండి, అండ్ మంచి ఫామ్ లో ఉన్నాడు కనుక మొత్తం ఏకాగ్రత అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని పైన. ఎందుకంటే మ్యాక్స్వెల్ ఆడకపోవడానికి డిసైడ్ చేసుకున్నాడు కనుక మెయిన్ ప్లేయర్ అతడే అయ్యాడు. ఎందుకంటే మరొకటి ఏంటంటే, జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఎగో అతడు నేను బౌలింగ్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో, ఐ థింక్ ఎవ్రీబడి వాస్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిమ్ యాక్చువల్లీ. అండ్ చివరికి మన అందరికీ తెలుసు కోల్కతా చెన్నై ఎలా పోరాడారు అతని కొరకు అని చెప్పి. And I think the team which has got should be very happy because he's a very good all-rounder actually. A worthy player అండి, చాలా మంచి ఫీల్డర్ కూడా, టాల్ మ్యాన్, మంచి క్యాచెస్ తీసుకుంటూ ఉంటాడు అండ్ మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. రీసెంట్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏషియస్ సిరీస్ లో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఐ థింక్ అతని వేలం అనేది చాలా కీలకంగా మారింది ఈ పర్టికులర్ ఐపీఎల్ లో. ఇంకా ఉంది అఫ్ కోర్స్, ఇంకా 77 ప్లేయర్స్ లో చాలా మంది కీలకమైన ప్లేయర్స్ ఉన్నారు, కొంతమంది ఫారినర్స్ ఉన్నారు. ఇప్పుడు కాన్వే ఉన్నాడు, తర్వాత లివింగ్ స్టోన్ అండ్ ఇండియన్ ప్లేయర్స్ లో పృథ్వీ షా, సర్ఫరాజ్, వీళ్ళని ఎవరు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే మినీ వేలం ఇది. అండ్ ముఖ్యంగా అఫ్కోర్స్ ఎక్కువ డబ్బు కోల్కతా అండ్ చెన్నై వద్ద ఉండడంతో వాళ్ళు ఆ పర్టికులర్ ప్లేయర్ కొరకు వెళ్లాల్సి వచ్చింది ఆ వేలంలో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు దే టుక్ వెంకటేష్ అయ్యర్ ఫర్ 20+ crores అతని పైన ఖర్చు పెట్టారు అండ్ అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేకపోయారు. అండ్ వి ఆల్ నో దట్ చెన్నై అండ్ కోల్కతా ఇప్పుడు కూడా మంచి టీమ్స్ అండ్ అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేసినటువంటి టీమ్స్ కనుక ఏకాగ్రత అంతా వాళ్ళ పైన ఉండడం చూసాం మనం. సో ఐ థింక్ స్టార్ట్ అయితే అయింది అండ్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ బై ది ఎండ్ ఆఫ్ ది ఆక్షన్ ఎవరెవరు టీమ్ లో ఉంటారు అనేది. అండ్ గ్రీన్ విషయం చెప్పాలంటే, ఎలానైతే అనుకున్నారో అలాగే కొనసాగింది. అద్భుతమైనటువంటి ప్లే అండి. ఓకే, ముఖ్యంగా కెమెరూన్ గ్రీన్ అయితే 25 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. అబ్సల్యూట్లీ అండి, అదే చెప్పాం కదా. అంటే 25 కోట్లు లాస్ట్ టైం కూడా మన అందరికీ తెలుసు కోల్కతా టీం స్టార్ కు 26+ crores పెట్టి తీసుకోలేదా. అండ్ అతని యొక్క రోల్ అతడు ప్లే చేయగలిగాడు. ఫైనల్ మ్యాచ్ లో ఎలా ఉంటుందని చెప్పి తన రుచి కూడా చూపించగలిగాడు. సో ఐ థింక్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్ అండి. అంటే నేను అనుకుంటాను ఉన్న డబ్బంతా వాళ్ళు అంటే ఒక మార్కీ ప్లేయర్ కొరకు వాళ్ళు ట్రై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ టీమ్ అయినా, బికాస్ ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్, ఈజ్ వర్ది. అంటే రియల్ గా 25 crores ఖర్చు పెట్టింది ఒక టీం అంటే నేనేమనుకుంటానంటే ఆ వర్త్ అతనికి ఉంది అసలు. యాక్చువల్ గా రియల్ గా అద్భుతంగా ఆడినప్పుడు బ్రహ్మాండంగా ఆడుతుంటాడు. అండ్ ఐ థింక్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్. ఒకవేళ ఫుల్ ఫిట్నెస్ అతను మెయింటైన్ చేసినట్లయితే, రైట్ త్రూ ఐపీఎల్ అతను అవైలబుల్ గా ఉన్నట్లయితే, ఐ థింక్ ద టీమ్ విల్ బి వెరీ హ్యాపీ అబౌట్ హిమ్, నో డౌట్ అబౌట్ ఇట్ అండి. ఓకే, ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఏంటంటారు? ఎస్ఆర్హెచ్ ఇట్స్ ఓకేనండి. ఎస్ఆర్హెచ్ పరిస్థితి పర్వాలేదు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ నేను అనుకుంటాను ఎక్కువ ప్లేయర్స్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకోలేదు కనుక మాక్సిమం ప్లేయర్స్ లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ ఈ సంవత్సరం ఎవరు ఎక్కువగా అవైలబుల్ ఉంటారు అనేది కూడా చాలా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ సిరీస్ కూడా ఉంది. న్యూజిలాండ్ ప్లేయర్స్ ఎక్కువగా లేరు అసలు యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ టీమ్ లో. అండ్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఒకళ్ళిద్దరు ఉండే వాళ్ళని కూడా వదిలేస్తున్నారు. అండ్ బంగ్లాదేశ్ టీమ్ లో ప్లేయర్స్ కూడా తీసుకోవడానికి నేను అనుకుంటాను ఫ్రాంచైజెస్ ఎక్కువగా అది ఎస్ఆర్హెచ్ వద్ద ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఎక్కువగా లేదు అసలు యాక్చువల్ గా. ఎందుకంటే వాళ్ళు మినీ పర్స్ లో ఆల్రెడీ వాళ్ళు ఆల్ ప్లేయర్స్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉంచుకున్నారు కనుక ఐ డోంట్ థింక్ దిల్ బి కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ దట్. యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ టీమ్, దే పర్ఫార్మ్డ్ వెల్ లాస్ట్ ఇయర్ అండ్ హోప్ దట్ they'll continue with most of them. ఓకే, ముంబైకి వస్తే దాని పరిస్థితి ఏంటండి? ముంబై జట్టుకు సంబంధించి
ముంబైకి నేనేమనుకుంటానంటే ముంబై కూడా ఎక్కువగా ట్రై చేయకపోవచ్చు, బికాస్ ముంబై ఇస్ ఆల్సో గుడ్ టీమ్. వాళ్ళకి లాస్ట్ ఇయర్ ప్రాబ్లం ఎక్కువ అయింది. ఏమైందంటే బుమ్రా స్టార్టింగ్ లో ఆడకపోవడం తోటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బట్ వెన్ బుమ్రా కేమ్ బ్యాక్ యాక్చువల్లీ దే లుక్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ముంబై ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా అనుష లాస్ట్ కపుల్ ఆఫ్ 4-5 సీజన్స్ లో వాళ్ళు అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. వాళ్ళకు కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్లేయర్స్ కావాలి. బట్ కెమెరూన్ గిల్ వాళ్ళు ఎందుకు ట్రై చేయలేదు, బికాస్ ఈ ప్లేడ్ ఫర్ దేమ్ ఇన్ ద బిగినింగ్. అండ్ డబ్బు కూడా ఇప్పుడు మీకు చెన్నై తోటి కోల్కతా తోటి కంపేర్ చేసినట్లయితే మిగతా టీమ్స్ వద్ద అంత డబ్బు లేకపోవడం కూడా నేను అనుకుంటాను కొంచెం మెయిన్ రీజన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బేస్ ప్రైస్ అతని 2 crores ఉండే కెమెరూన్ అతను కొనుగోలు కాకముందు. సో అలా నేను అనుకుంటాను ఇప్పుడు పృథ్వీ షా ఉన్నాడు, 75 lakhs తోటి స్టార్ట్ అవుతున్నాడు. సో కొంతమందికి ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళని కొంతమంది గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. బట్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాన్వే కానివ్వండి, ఫారిన్ ప్లేయర్స్ ఇప్పుడు లివింగ్ స్టోన్ వీళ్ళు సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. అండ్ ముంబై నేను అనుకుంటాను అంత పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు, బికాస్ మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ లాస్ట్ ఇయర్ ఆడిన వాళ్ళు అవైలబుల్ గా ఉన్నారు కనుక ఐ థింక్ దే విల్ నాట్ బి కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ దట్. బట్ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా అందరిది కూడా కాన్వెన్ గ్రీన్ పైన ఉండింది. అండ్ అతన్ని ఎప్పుడైతే ఇప్పుడు ఒక టీం తీసుకుందో ఐ థింక్ దే షుడ్ బి హ్యాపీ అబౌట్ దట్ ఫస్ట్. ఓకే అండి, ఫ్రాంచైజీలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే విదేశీ ప్లేయర్లపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది అనుకోవచ్చా? నేచురలీ అండి, బికాస్ విదేశీ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మన అందరికీ తెలిసి ఎలా ఉంటుందో అనేది మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం కదా. దే యాడ్ కలర్స్ టు ది ఐపీఎల్, నో డౌట్. అనుష స్టార్టింగ్ నుండి కూడా వాళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. మీరు ముంబై గెలిచినప్పుడు పొలాడ్ ఎలా ఆడేది, తర్వాత ఇప్పుడు స్టార్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది, తర్వాత మీకు మిగతా వాళ్ళు ఎవరిని తీసుకున్నా గానీ డెఫినెట్లీ దే యాడ్ కలర్స్ టు ది ఐపీఎల్. సో అందుకని వాళ్ళపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్. ఎంత డబ్బు 25+ ఖర్చు పెట్టారు అంటే ఎందుకు ఖర్చు పెడతారు చెప్పండి, వాళ్ళ వర్త్ ఉన్నప్పుడే కదా. సో కెమెరూన్ గ్రీన్ కొనుక్కోవడానికి ఎన్ని టీమ్స్ రెడీగా ఉన్నాయి అసలు యాక్చువల్ గా. బట్ డబ్బు కలకత్తా వద్ద చెన్నై వద్దనే ఉండడంతో ఆ కాంపిటీషన్ వాళ్ళ మధ్యలోనే కొనసాగింది. సో చివరికి ఒక టీం తీసుకోవాల్సి వచ్చింది. సో ఐ థింక్ ఫారిన్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా ఒక కీ ప్లేయర్ రోల్ చేస్తారు. అండ్ దట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ కెమెరూన్ గర్ల్ లాంటి వాళ్ళు ఆల్రౌండర్, బికాస్ ఈ కెన్ బౌల్, ఈ కెన్ బ్యాట్, ఈస్ అ గుడ్ ఫీల్డర్ యాక్చువల్లీ. సో అటువంటి ప్లేయర్స్ ఉన్నట్లయితే మరింత అడ్వాంటేజ్. ఇప్పుడు కాన్వే అంటే ఓన్లీ బ్యాటింగ్ చేయగలుగుతాడు, లివింగ్ స్టోన్ అంటే బౌలింగ్ కూడా చేయగలుగుతాడు, ఫీల్డర్ యాక్చువల్లీ ఐ థింక్. సో నేను అనుకుంటాను వాళ్ళపైన ఎక్కువగా డబ్బు పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు స్టార్క్ లాంటి వాళ్ళపైన ఓన్లీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కొరకే తీసుకుంటూ ఉంటారు, బికాస్ వన్ బౌలర్ ఉన్నట్లయితే సరిపోతుంది, ఒక మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేయగలుగుతాడు. మనం చూస్తున్నాం కదా ఏషియా సిరీస్ లో ఎంత అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నాడు. సో దట్స్ ద రీజన్ దే స్పెండ్ మోర్ మనీ ఆన్ ద ఫారినర్స్. ఓకే సుధీర్ గారు, అయితే ఈసారి వైభవ్ సూర్యవంశిని మిస్ అవుతున్నాం అనుకోవచ్చా? వెయిట్ చేయండి వైభవ్ సూర్యవంశి, బికాస్ ఈజ్ యంగ్స్టర్ యాక్చువల్లీ. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో లాస్ట్ ఇయర్ అద్భుతంగా ఆడాడండి. ఒక సెంచరీ ఎప్పుడైతే సాధించాడో, గవాస్కర్ లాంటి వాళ్ళ నుండి మంచి కితాబ్ అందుకున్నాడు అతను. ఐ థింక్ నేను అనుకుంటాను ఏ టీం ఆడినప్పటికీ కూడా ఈజ్ గోయింగ్ టు బి ఎ స్టార్. జస్ట్ 14 years అంటే ఐ థింక్ స్కైస్ ద లిమిట్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. అండ్ రీసెంట్ గా ఇప్పుడు ఏషియా కప్ అండర్-19 టోర్నమెంట్ లో కూడా చాలా చక్కగా ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో యూఏఈ తోటి 70 balls లో 171 runs కూడా స్కోర్ చేశాడు. సో ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు బి ఎ కీ ప్లేయర్ దిస్ ఇయర్, నో డౌట్ అండి. ఏకాగ్రత అంతా అతని పైన ఉంటుంది ఈ సంవత్సరం. ఓకే, రవీంద్ర అండ్ వియాన్ అలాగే లివింగ్ స్టోన్ ఆన్ స్టోల్డ్ గా మిగిలిపోవడానికి కారణాలు ఏంటంటారు? రవీంద్ర జడేజా ఎట్ ది ఎండ్ ఆఫ్ హిజ్ కెరియర్ అని చెప్పలేం కానీ, బట్ జడేజా విషయం నిజంగా చెప్పాలంటే ఐ థింక్ చెన్నైకి ఒక బిగ్ లాస్ కూడా కావచ్చు, బికాస్ ఈ ప్లేడ్ ఫర్ దెమ్ ఫర్ క్వైట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. అండ్ అఫ్ కోర్స్ కొన్ని కపుల్ ఆఫ్ సీజన్స్ గుజరాత్ కూడా ఆడాడు. బట్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్ అండి, డౌట్ లేదు. అండ్ అతన్ని ఎవరు తీసుకుంటారన్న విషయం కూడా చాలా చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అండ్ గుడ్ ఆల్రౌండర్, మంచి ఫామ్ లో ఉన్నటువంటి ప్లేయర్. ఫీల్డింగ్ చెప్పే అవసరమే లేదు. ఎంత బ్యాటింగ్ తోటి బౌలింగ్ తోటి తన పర్ఫార్మెన్స్ కనబరుస్తుంటాడో, ఫీల్డింగ్ లో అద్భుతమైనటువంటి ఫీల్డింగ్ కనబరిచినటువంటి ప్లేయర్. అంటే బ్యాటింగ్ బౌలింగ్ చేయనప్పుడు ఫీల్డింగ్ లో రాణించి క్యాచెస్ తీసుకొని రన్స్ సేవ్ చేస్తూ కూడా అతడు ఆపుతుంటాడు. సో ఐ థింక్ ఈజ్ అ టీమ్ మ్యాన్. ఏ టీమ్ లో ఉన్నా కానీ నేను అనుకుంటాను ద టీమ్ విల్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే అండి, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున సర్ఫరాజ్ అలాగే ఇవాళ మ్యాచ్ లో కేవలం 22 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. అయినా అన్సోల్డ్ గా నిలిచిపోవడానికి కారణాలు ఏంటంటారు? ఐ థింక్ సర్ఫరాజ్ బికాస్ అతని పాపం ఆడినప్పుడు కూడా కపుల్ ఆఫ్ టీమ్స్ లో అతన్ని ఎక్కువగా తీసుకోలేదు, ఛాన్సే రాలేదు. ఉత్తగా జస్ట్ టీమ్ కే పరిమితమైనాడు. బెంగళూరు ఆడుతున్నప్పుడు చూసాం, ఢిల్లీకి ఆడుతున్నప్పుడు చూసాం. వెరీ అన్ఫార్చునేట్ అండి. పృథ్వీ షా, సర్ఫరాజ్ విషయంలో కొంచెం అన్యాయం జరిగింది ఈవెన్ టీమ్ లో కూడా వాళ్ళని తీసుకోకపోవడం అనేది. బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే అండి, అంటే ఫ్రాంచైజీ వాటి పర్స్ లో ఉన్న మొత్తాలను అయితే మనం చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ దగ్గరే అత్యధిక అమౌంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
డబ్బు ఉంచుకున్నారు రియల్ గా చెప్పాలంటే, అందుకని వాళ్ళు ఇంపార్టెంట్ ప్లేయర్స్ తీసుకునేందుకు వాళ్ళు ముందుకు రావడం చూసాం. చెన్నై దగ్గర కూడా ఎక్కువ డబ్బు ఉంది. ఇప్పుడు టోటల్ గా 2,200 crores లో వాళ్ళ వద్దనే ఇద్దరు వద్ద కలిసి 100+ crores ఉండడం తోటి వాళ్ళు దే కెన్ అఫోర్డ్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ ప్లేయర్స్. ఓకే అండి, ముంబై ఇండియన్స్ చూసుకుంటే 2.75 కోట్లు మాత్రమే ఉన్నాయి. మరి ఈ కొంత అమౌంట్ తోనే ప్లేయర్స్ ని వీళ్ళు ఐ థింక్ ఒక ఫారినర్ అంటే కష్టం కానీ వాళ్ళు లోకల్ ప్లేయర్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ జడేజా లాంటి ప్లేయర్ 2.5 crores కూడా రాకపోవచ్చు. బికాస్ వి ఆల్ నో దట్ వాళ్ళు మెయిన్ గా వాళ్ళు ఎవరన్నా సర్ఫరాజ్ ఖాన్ కానివ్వండి, అతన్ని జస్ట్ టీమ్ లో ఉంచుకునేందుకు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ వాళ్ళు ఒక మార్కీ ప్లేయర్ కొరకు వెళ్ళారంటే ఫారిన్ ప్లేయర్ కొరకు వాళ్ళ డబ్బు అయితే సరిపోదండి. మేబీ కాన్వే లాంటి ప్లేయర్ కూడా 2 crores కూడా రావచ్చు కూడా, రావాలి అంటే. బట్ వీఆర్ డిస్కస్ చేస్తున్నాం కనుక అతను ఎవరు తీసుకున్నారో కూడా తెలియదు. సో ఎక్కువ ఫారిన్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ తీసుకునే ఛాన్స్ అయితే మీరు అన్నది వాళ్ళది. ఎందుకంటే చెన్నై అండ్ కోల్కతా వద్ద డబ్బు ఉండడం తోటి దే కుడ్ అఫోర్డ్ దట్ యాక్చువల్లీ. ఓకే, ఐపీఎల్ మ్యాచెస్ అంటేనే మనం ఎక్కువగా అంటే మనకు తెలిసినంత వరకు అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఎక్కువగా ఉంటారు. వారికి సంబంధించి అంటే ఎలాంటి ప్లేయర్స్ ఉండే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్సీబీ అంటే బెంగళూరులోనే మ్యాచ్ స్టార్ట్ అవుతుందా March 26 రోజు వెయిట్ అండ్ సీ అనుష. ఎందుకంటే అక్కడ స్టాంపీడ్ June 4th అనేది అసలు ఒక ఫేట్ఫుల్ డే. మనం ఎవరు 11 మంది పాపం చిన్న చిన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు చనిపోయిన వాళ్ళలో. అండ్ స్టాంపీడ్ ఎలా జరిగిందో మనం చూసాం. తర్వాత March 26 నుంచి May 31 వరకు జరుగుతుంది. బట్ బెంగళూరులో మ్యాచెస్ జరిగేందుకైతే ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం ఆసక్తి కనబరుస్తున్నారు. బికాస్ పబ్లిక్ మెమరీ షార్ట్ మెల్లమెల్లగా మర్చిపోతూ ఉంటారు. బట్ నేను అనుకుంటాను టీమ్ ఈజ్ ఓకేనండి. టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కళనైతే నెరవేర్చుకున్నారు వాళ్ళు లాస్ట్ కు టైటిల్ గెలిచి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ ఎలా జరుగుతాయి అనేది మనం వెయిట్ అండ్ సీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సుధీర్ గారు, థ్యాంక్ యూ.